నిర్గమకాండము 10వ అధ్యాయము. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడనూ తానున్న చోటి నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడుండవలెను. మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చుననగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను. మా పశువులను మాతో కూడా రావలెను. ఒక డెక్కయైనను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయము కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లకయుండెను. గనుక ఫరో, నా ఎదుటి నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు. నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను. నిర్గమకాండము 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగచేసెను. అదీగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్లెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురుదాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలయు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి, నీవును నిన్ను ఆశ్రయించియున్న ఈ ప్రజలందరూ బయలు వెల్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదుననెను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్లిపోయెను. అప్పుడు యెహోవా, ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. నిర్గమకాండము 12వ అధ్యాయము. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను.
నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంతరములను అగ్నితో కాల్చి దాని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేతపట్టుకొని త్వరపడుచు దాని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానినాచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానినాచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీలలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియును ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజములో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను. మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరునూ ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్లకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఈ ఆచారమేమిటని మిమ్మును అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి.
అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ, పశువుల తొలిపిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళిడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరము చచ్చినవారమనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో దానిని మూటకట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగచేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. సామెతల గ్రంథం 4వ అధ్యాయము. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై యుంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. మత్తయి సువార్త 22వ అధ్యాయము. యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయ్యుండెను. అంతట రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. అప్పుడు పరిసయ్యులు వెళ్లి మాటలలో ఆయనను
దుఃఖపరచవలెనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవైయుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియు, మొమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనమెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారాయన యొద్దకు 1 దేనారము తెచ్చిరి. అప్పుడాయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడగగా, వారు కైసరువనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడ అని వారితో చెప్పెను. వారీ మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరి.